మంది స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు వాళ్ళ పార్టీ. అంటే లోకల్ గా ఈ కాంగ్రెస్ పార్టీ పని వాళ్ళతో కలిసి సాగడమే. అదే భారతీయ జనతా పార్టీకి ఎవరున్నారు? ఒక చంద్రబాబు నాయుడు, ఒక నితీష్ కుమార్. వీళ్ళిద్దరు తప్పించి బలమైన నాయకులు ఎవరున్నారు? కాబట్టి వదిలేయాలి లెక్క ప్రకారం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలతో కలిసినటువంటి సమతూకం కాదు, ఒక రకంగా అత్యంత బలమైన శక్తిగా ఉంటుంది ఎన్డీఏ. అదే వీళ్ళకి వచ్చేటప్పటికి పెద్ద మైనస్. అది మొత్తం వీళ్లే తిరగాలి దేశవ్యాప్తం. అది కొంత మైనస్ అవుతుంది. అయినా కూడా ఓడినా గెలిచినా ఓ విధానం మారి తీరాలి. కొంతమందికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టారని చెప్పేసి అయోధ్యలో గెలిచారా? అదే గజియాబాద్ లో ఓడిపోయారు. అదే ఉత్తరప్రదేశ్ లో సీట్లు తగ్గించుకున్నారు. అంటే జనాలు ఓట్లేస్తారని చేశారు వాళ్ళు. ఎప్పుడైతే అయోధ్య ఇష్యూ వచ్చిందో ముస్లింలంతా పోలరైజ్ అవుతారని తెలుసు వాళ్ళకి. దానివల్ల ఓడతారని తెలుసు, తగ్గుతాయని తెలుసు. కానీ ఒక సిద్ధాంతం అనుకున్నాక జరగాల్సిందే. ఆర్టికల్ 370 వల్ల లాభం రాదని తెలుసు, కానీ సిద్ధాంతం అనుకున్నాక జరగాల్సిందే. ఇదే టైప్ లో ఉంటుంది వాళ్ళ మెంటాలిటీ సహజంగా. కానీ బిల్లు ప్రొసీడింగ్స్ కి సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళిన తర్వాత బీజేపీకి ఎదురయ్యే అవాంతరాలు ఏంటి? ఎందుకంటే 198 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి అంటే ఓకే, వీళ్ళు రెడీగానే ఉన్నారు, చెప్పేశారు పార్లమెంట్ మాకు ఏ అభ్యంతరం లేదు పంపిస్తామని. రేపొద్దున్న బిల్లు అడ్డుకునే అవకాశాలు కానీ అక్కడ ఎదురయ్యే ఇబ్బందులు కానీ ఏమన్నా ఉంటాయి? ఆ ప్రొసీడింగ్స్ చూస్తే ఏమర్థం అవుతుంది? బేసిక్గా అయితే కనుక దాంట్లోనే 190 రావడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు. ఆల్రెడీ మెజారిటీ వచ్చేసింది. అవును. కాకపోతే 2/3 రావాలి. అది ఇంకెప్పుడే కాదు కదా. పార్లమెంటరీ కమిటీ ముందుకు తీసుకెళ్ళడం అంటే ఓ సుదీర్ఘ ప్రొసీజర్. ఈవెన్ మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా సుదీర్ఘ ప్రొసీజర్ తర్వాత రన్నింగ్ లోకి వచ్చింది, ఆచరణలోకి తీసుకొచ్చారు. అట్లాగే ఇది కూడా నడుస్తుంది. వక్ఫ్ బిల్ అయినా ఇదైనా ఏంటంటే సాధారణ కోర్టులు ఏమంటాయి అంటే వీటి మీద ఛాలెంజ్ చేసినప్పుడు మీరేముంది మూజువాడిని ఓడితో ఆమోదించేసారు, అసలు చర్చ జరగలేదు, భారతదేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశం మీద చర్చలు జరగకుండా ఎట్లా చేస్తారని అడుగుతాయి కోర్టు. అలాగే ప్రజలు కూడా అనుకుంటారు. అట్లా కాకుండా అన్ని రకాల చర్చ. ఇది క్రిందటి ఎన్నికలు, అంతకుముందు ఎన్నికలు